హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఓపీటీస్ ఎవరైతే ఉన్నారో యుఎస్లో, ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ట్రంప్ గవర్నమెంట్ మనం చెప్పుకోవాల్సింది. సో స్టూడెంట్స్ ఎవరైతే కనుక క్లాసెస్కి మిస్ అవుతారో, లేకుంటే కనుక ఎవరైతే కనుక చెప్పకుండా మీరు ఆబ్సెంట్ అవుతుంటారో, వీళ్ళందరికీ కూడా ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే కనుక ఇస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. ఏంటంటే కనుక మీరు కనుక క్లాసెస్ మీ కాలేజ్లో చెప్పకుండా వెళ్ళిపోయినా, లేదు అంటే కనుక క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా కూడా మీ వీసా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇవాళ వచ్చిందనమాట. సో ఓపీటీ స్టూడెంట్స్కి పోను ఇంకేంటంటే కనుక ఇంకా టైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ యుఎస్ సిఎస్ కావచ్చు, ఇలాంటి ట్రంప్ గవర్నమెంట్ కావచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే కనుక యూఎస్లో ఉన్నారో, సో కొంచెం అప్డేటెడ్ న్యూస్ అయితే కనుక అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ రెగ్యులర్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అనేవి ఇంకా క్రిటికల్గా అవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళొక్కటే కాకుండా ఇప్పుడు ఓపీటీస్కి జాబ్స్ పరంగా కూడా ఏంటంటే టైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో మీరు నెక్స్ట్ ఎవరైతే కనుక యూఎస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ జాబ్స్ వస్తే రావచ్చు, లేదు అంటే కనుక రాకపోవచ్చు కూడా. ఎందుకంటే కనుక ఇప్పుడు ఏదైతే మనకి ఓపీటీ అయిన తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో, ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా తీసేయచ్చు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. బట్ 100% కన్ఫర్మేషన్ అయితే లేదు దాని మీద. సో ఒకవేళ అది తీసేసి ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పరంగా 1 year మాత్రం చేసుకోవాలి, 1 year తర్వాత మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనము 90 lakhs 70 lakhs, ఇంతకుముందు 45 lakhs ఉండేది, ఇప్పుడు 70 lakhs అవుతుంది, 80 lakhs కూడా అవుతుంది అనమాట, యూనివర్సిటీని బట్టి అండ్ ఫీజెస్ అన్నీ కలిపి. సో అన్ని లక్షలు అక్కడ పెట్టుకునేసి యూఎస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే కనుక లేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే డ్రాప్ అవుట్ అవుతున్నారని చెప్పి కూడా మనకు వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే కనుక, అంటే ఒక యూఎస్కే కాకుండా అదర్ కంట్రీస్కి కూడా మొగ్గు చూపిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకి తెలుస్తుంది. అండ్ ఈవెన్ యూరోప్ కావచ్చు, యూకే కావచ్చు, అండ్ ఆస్ట్రేలియా కావచ్చు, అండ్ అదర్ కంట్రీస్లలో కూడా ఏంటంటే ఈ వీసా ప్రాసెస్ అనేది కొంచెం టైట్ చేస్తున్నారని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే కనుక అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, సో మీరు జాగ్రత్తగా చూసుకునేసి అప్లై చేసుకుని వీసాకి. అండ్ వీసా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటేనే అప్లై చేయండి, లేదంటే కనుక అప్లై చేయాల్సిన అవసరం లేదు. వేరే అదర్ ఆల్టర్నేటివ్ వెతకమని అయితే కనుక మనకు అప్డేట్స్ చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే కనుక యూఎస్కి వెళ్ళే వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ అదర్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.